స్మోకింగ్ అనేది వన్ ఆఫ్ ది వర్స్ట్ హ్యాబిట్, ఎస్పెషల్లీ ఓరల్ హెల్త్కి లేకపోతే డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ రావడానికి స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. కానీ చాలామంది మేము డెంటల్ చైర్లో కూర్చున్నప్పుడు స్మోకింగ్ మానేయొచ్చు కదా అన్నాం అనుకోండి, ఎక్కడ మేడం మానేద్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్స్, మీరు ఎప్పుడైనా సరే స్మోకింగ్ మానేద్దామో అనుకున్నారనుకోండి, ఫస్ట్ స్మోక్ చేయని మీ ఫ్రెండ్కి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇలా మానేద్దాం అనుకుంటున్నాను కాస్త హెల్ప్ చేయండి అని వాళ్ళ హెల్ప్ తీసుకోండి. అట్లానే సెకండ్, ఒక చిన్న పాకెట్ డైరీ కొనుక్కోండి. పాకెట్ డైరీ కొనుక్కొని ఫస్ట్ 2-3 డేస్ ఏ టైంలో మీరు స్మోక్ చేస్తున్నారు, రోజుకి ఎన్ని స్మోక్ చేస్తున్నారు అనేది నోట్ డౌన్ చేయండి. మీకు ఒక ఐడియా వస్తుంది మీరు ఎన్ని స్మోక్ చేస్తున్నారు, ఏ టైంలో ఎక్కువగా స్మోక్ చేస్తున్నారు అని. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 11 లేకపోతే ఈవినింగ్ 5 ఆ టైంకి స్మోక్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఒక్క టైంలో స్టాప్ చేయడానికి ట్రై చేయండి. స్మోక్ చేయాలి అని స్టిమ్యులస్ వచ్చినప్పుడు ఏమన్నా ఒక షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ వేసుకోవడం కానీ లేకపోతే ఒక చిన్న స్వీట్ నోట్లో పెట్టుకోవడం కానీ చేయండి. ఇలా 1 మంత్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రోజుకి 7-8 కాల్చే వాళ్ళు 5 to 6 అట్లా తగ్గిపోతుంది. ఒకసారి అలా తగ్గిన తర్వాత సెల్ఫ్ రివార్డ్ ప్రాక్టీస్ చేయండి. అంటే ఆ 1 మంత్ అవ్వగానే ఒక చిన్న షర్ట్ కొనుక్కోవడమో లేకపోతే అలా చిన్నది మీకు మీరే సెల్ఫ్ రివార్డ్ చేసుకుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హ్యాబిట్ అనేది వీన్ ఆఫ్ చేయొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టిప్. ఇంకొకటి ఏంటి అంటే, ఇంత చేసినా కానీ మేము మానలేకపోతున్నాము అని అంటే కనుక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.